2026 వరప్రసాద్ హిట్టు, రామ్ చరణ్ గారి కవల పిల్లలు, అలాగే ఉత్తమ్ భగత్ సింగ్ సూపర్ డూపర్ హిట్ అవుతుంది. తర్వాత పెద్ది, ఉపాసన గారి దగ్గర నుంచి మీకు అందరూ కూడా కుటుంబం అంతా కూడా పవన్ కళ్యాణ్ అందరూ కూడా హెల్ప్ చేసి పేదవాడంటే పేదవాడిని కాపాడటానికే కొనిదెల ఫ్యామిలీ ఉంటుంది అన్నట్టు. పెద్ది రంగస్థలాన్ని దాటుతుందంటే ఆయన రికార్డులు ఆయనే బదలగొడతాడు. వచ్చే ఉస్తాద్ పైన పెద్ద పైన ఎంత ఎక్స్పెక్టేషన్? చిరంజీవి గారు కొడుకుగా కాదండి, ఒక సినిమా చిరంజీవి గారు కొడుకుగా వచ్చాడు. ఆయన ఇండివిజువాలిటీ, ఆయన యాక్టింగ్తో ఆయనే ఎదుగుతూ వచ్చాడు. చాలా మందికి ఏం చేశారు, ఫ్లాప్ అంటే నేను ఒప్పుకోను. కానీ అమ్మ సెంటిమెంట్ ఏం. వెల్కమ్ టు తెలుగు. నేను యాంకర్ శరత్ సార్ నమస్తే సార్. అంటే ఇటీవల చిరంజీవి గారు హిట్ కొట్టడం జరిగింది, అంతేకాకుండా రామ్ చరణ్ గారు కవల పిల్లలు, అంటే ఒక మెగా ఇయర్ స్టార్ట్ అయినట్టుంది. అయితే నెక్స్ట్ ఇంకా రాబోయేది పెద్ద సినిమా ఒకటే, అంటే మెగా ఫ్యామిలీ నుంచి అవ్వచ్చు, రామ్ చరణ్ గారి దగ్గర నుంచి. అయితే ఈ సాంగ్ వచ్చింది, మంచి ట్రెండింగ్లోకి వెళ్ళింది, మిలియన్స్లో వ్యూస్ ఉన్నాయి, లుక్స్ కానీ ఇవన్నీ కూడా బాగున్నాయి. అంటే అసలు పెద్ద సినిమా మీద అసలు ఇప్పుడు ఇండస్ట్రీలో ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, అండ్ సినిమా ఎలాంటి టేకింగ్ ఉండబోతుంది, అండ్ ఇండస్ట్రీలో ఏంటి సార్ టాక్? 2026 మెగా యుగం, మెగా ఫ్యామిలీ, కొనిదెల ఫ్యామిలీ యుగం. 2026 వరప్రసాద్ హిట్టు, రామ్ చరణ్ గారి కవల పిల్లలు, అలాగే ఉత్తమ్ భగత్ సింగ్ సూపర్ డూపర్ హిట్ అవుతుంది. తర్వాత పెద్ది సూపర్ బ్లాక్ బాస్టర్ అవుతుంది. అందుకని ఇంకా కొనిదెల యుగం వెళ్ళిపోతుంది. ప్రొడక్షన్లో కూడా మంచి హిట్ కొట్టారు. ప్రొడక్షన్లో అన్నిటిలో కూడా, ఎందుకంటే ప్రతి దాంట్లో కూడా ప్రొడక్షన్ కానీ అన్నీ కూడా కొనిదెల యుగం వచ్చింది. కనుక మనం ఒక్కటే ఆలోచించుకోవాల్సింది ఏంటంటే కొనిదెల ఫ్యామిలీకి మంచి వచ్చింది. అయితే మంచిలో మనం మాట్లాడుకో, వాళ్ళు ఎప్పుడు 10 మందికి మంచి చేసేవాళ్ళే. కొనిదెల ఫ్యామిలీ ఏ రోజు కూడా మంచి చేసే ఫ్యామిలీ. చిరంజీవి గారి నుంచి, రామ్ చరణ్ గారి దగ్గర నుంచి, ఉపాసన గారి దగ్గర నుంచి మీకు అందరూ కూడా కుటుంబం అంతా కూడా పవన్ కళ్యాణ్ అందరూ కూడా హెల్ప్ చేసి పేదవాడంటే పేదవాడిని కాపాడటానికే కొనిదెల ఫ్యామిలీ ఉంటుంది అన్నట్టు. వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళు సంపాదించుకున్న డబ్బుల్లో కొంత పర్సంటేజ్ వాళ్ళు పేదవాళ్ళ కోసం పెడతారు. ఎందుకంటే హెల్త్ కోసం పెడతారు. వాళ్ళు మొత్తం టోటల్గా ఎవరికైనా ఫుడ్ కోసం పెడతారు. కనుక అభిమానులు కూడా అలాగే చేస్తారు. ఇప్పుడు మీరు ఉస్తాద్ భగత్ సింగ్ అనేది ఈజ్ ద బిగ్గెస్ట్ అండ్ బ్లాక్ బాస్టర్ సినిమా. అంతే. నేను ఆ రోజు చెప్పాను, వరప్రసాద్ మీరు సినిమా మాట్లాడుతుంది, నేను మాట్లాడినని చెప్పాను. సినిమా మాట్లాడుతుందని చెప్పాను. ఇప్పుడు కూడా భగత్ సింగే మాట్లాడుతుంది, సినిమా మాట్లాడుతుంది, నేను మాట్లాడను. అలాగే మీకు పెద్ది రంగస్థలం దాటుతుంది. రంగస్థలాన్ని దాటుతుందంటే ఆయన రికార్డులు ఆయనే బదలగొడతాడు, ఇంకొకరు అవసరంలే. రామ్ చరణ్ గారి రికార్డులు రామ్ చరణ్ గారే బదులు కొట్టుకుంటారు. అంటే అంత సాంగ్స్ బాగున్నాయి. ఇస్ ద టేకింగ్ అదిరిపోయింది. బుచ్చిబాబు చాలా బాగా తీశాడు. ఇస్ ద బిగ్గెస్ట్ హిట్. అంటే చెప్తున్నాను కదా, ఈ సంవత్సరం యుగం కొనిదెల ఫ్యామిలీ. చాలా ఉత్తరాంధ్ర నేటివిటీ కూడా ఎక్కువ ఉంటుంది అని అంటున్నారు సార్. అంటే అంటున్నారు. ఓకే, ఏది ఉన్నా రేటు ఉన్నా అందరూ ప్రయత్నం చేస్తాం. దాంట్లో నేను కూడా ఉన్నాను అన్నింటిలోని. ఓకే, నాకు అదృష్టం కొద్ది వస్తే నాకు వస్తుంది, లేకపోతే ఇంకొకరికి వస్తుంది. వరప్రసాద్ చేసినట్టే మేము కూడా ప్రయత్నం చేస్తున్నాం. అంటే ఎవరికి వస్తుంది అనేది లేదు, ఎందుకంటే 6-7 పోటీలు ఉన్నారు. ఎవరికి వచ్చినా సినిమా హిట్ అవ్వాలి, సినిమా బాగుండాలి, 10 రూపాయలు రావాలనే కోరుకుంటాం తప్ప ఏ రోజు కూడా బాగుండాలని కోరుకుంటాం. కొనిదెల ఫ్యామిలీ ఎప్పుడు కూడా అందరూ 10 మంది బాగుండాలి, 10 మందిలో నేను ఉండాలని కోరుకుంటాడు. అది రామ్ చరణ్ గారు అవ్వచ్చు, చిరంజీవి గారు అవ్వచ్చు, పవన్ కళ్యాణ్ గారు అవ్వచ్చు. 10 మంది సినిమాలు బాగుండాలి, ఆ 10 మందిలో నేను ఉండాలి అని కోరుకుంటాడు. ఎప్పుడు కూడా రామ్ చరణ్ గారు కానీ అందరూ కూడా ఇండస్ట్రీ బాగుండాలి. అది ఇప్పుడు నెక్స్ట్ వచ్చే ఉస్తాద్ పైన పెద్ద పైన ఎంత ఎక్స్పెక్టేషన్? బిగ్గెస్ట్ హిట్ అండి. మీకు మళ్ళా చెప్తున్నా, రంగస్థలం దాటిపోతుంది. అంటే మీరు దాన్ని మీద ఆలోచించుకోండి. ఏమండి, యాక్టింగ్లో చిరంజీవి గారు కొడుకుగా కాదండి, ఒక సినిమా చిరంజీవి గారు కొడుకుగా వచ్చాడు. ఆయన ఇండివిజువాలిటీ, ఆయన యాక్టింగ్తో ఆయనే ఎదుగుతూ పెరిగాడే తప్ప ఎప్పుడు కూడా చిరంజీవి గారు అబ్బాయి అనరు. రామ్ చరణ్ కొనిదెల అంటే ఆయన ఇండివిజువల్. ఒక ఫస్ట్ సినిమా కావచ్చు, సెకండ్ సినిమా నుంచి ఆయన ఇండివిజువాలిటీ డెవలప్ అవుతూ వచ్చాడు. ఆయన యాక్టింగ్, మీరు రంగస్థలంలో ఆయన యాక్టింగ్ చూశారు కదా, అసలు నా భూతో నా భవిష్యత్తు. గేమ్ చేంజర్లో ఆయన యాక్టింగ్ చూశారు కదా. చాలామంది గేమ్ చేంజర్ ఫ్లాప్ అంటే నేను ఒప్పుకోను. కానీ అమ్మ సెంటిమెంట్ ఏం సెంటిమెంట్ అండి. అప్పన్న క్యారెక్టర్ ఏం క్యారెక్టర్ అండి. మీకు కలెక్టర్ క్యారెక్టర్ ఏం క్యారెక్టర్ అండి. ఎలక్షన్ కమిషనర్ క్యారెక్టర్ ఇస్ అ డిఫరెంట్ యాక్షన్. ఆయన ప్రతి దాంట్లో డిఫరెంట్ చేస్తారు. ఇప్పటికీ ఆరెంజ్ అయినా కూడా ఈ రోజు కూడా ఆరెంజ్ రిలీజ్ చేసి ఎక్కడికి వెళ్ళిపోయి. అంటే
ఆయన ప్రతి దాంట్లో ఒక డిఫరెంట్ చేస్తూ ఉంటాడు. అందుకనే ఇప్పుడు కూడా ఫ్యాన్స్కి ఏం కావాలి, అభిమానులు ఏ విధంగా మనం వాళ్ళని ఎంటర్టైన్మెంట్ చేయాలి, అభిమానులకు ఏ విధంగా కావాలి, సినిమాకి ఏ విధంగా మనం కొత్త రకం తీసుకురావాలి అని ఒక ప్లానింగ్లో రామ్ చరణ్ గారు ఉంటారు. కాబట్టి ఈజ్ ద బిగ్గెస్ట్ అండ్ బ్లాక్ బాస్టర్. అలాగే భగత్ సింగ్ కూడా సినిమా మాత్రం చాలా మంచి 2 మార్కెట్ అయితే నిన్నటిదాకా 300 ఉంది, ఇవాటి నుంచి మార్కెట్ ఓపెన్ చేశారు, బిజినెస్ స్టార్ట్ అయింది. కానీ బిజినెస్కి మాత్రం అన్ని ఏరియాలో పోటీలు ఉన్నారు. ఎవరికి వచ్చిన అదృష్టమే. సినిమాలు 2 బిగ్గెస్ట్ కనుక ఆల్ ది బెస్ట్ రామ్ చరణ్ గారు, ఆల్ ది బెస్ట్ చిరంజీవి గారు, ఆల్ ది బెస్ట్ పవన్ కళ్యాణ్ గారు. అడ్వాన్స్ కంగ్రాచులేషన్ చెప్తూ వాళ్ళకు పెద్ద హిట్ కావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.